అందరికీ వందనాలు. సిస్టర్ దేవినా గారు దేవుని వాక్యముని అందిస్తాడు. సో మంచిది. మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థనల్లో పరమగీతాలని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. సో పరమగీతాల్లోని పరమార్థాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా నేను పరమగీతాలనే నేను మీకు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు పరమగీతాల్లో మరి 4వ అధ్యాయము, పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు ఇక్కడ వచనాల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భము ఏమిటి అంటే ప్రియురాలిని వర్ణించటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ 8 వచనాలలో తన ప్రియురాలిని వర్ణిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క మాటల్ని మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే ఆ తర్వాత వాక్యంలోనికి మనం వెళ్దాం. రండి, 4వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను సూర్యుల కవచములన్నీయును వేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము. నీ ఇరుకు చెములు ఒక జింక పిల్లయు తామరలో మేయు కవల పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జారిపోవు వరకు గోపురస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీయూ లేదు. నా ప్రాణేశ్వరి, లెబానోన్ను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, సెనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల గుహలగల కొండలపై నుండి నీవు క్రిందకి చూచెదవు. చూడండి, ఈ 8 వచనాలలో కూడా ప్రియుడు తన ప్రియురాల్ని వర్ణిస్తున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఎంతగా వర్ణిస్తూ ఉన్నాడంటే ప్రతి అవయవమును కూడా, ప్రతి పార్టును కూడా పొగుడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమని నేను మీకు ఈ పరమగీతాల స్టార్టింగ్ నుంచి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియుడు అంటే ఎవరు గుర్తుకు రావాలి? నీకున్న ప్రియుడు గుర్తుకు రాకూడదు. నీ భర్తో లేకపోతే నీ పిల్లలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రియంగా ఎవరిని ప్రేమిస్తున్నావో నేను మరలా చెప్తున్నాను. ప్రియుడు అనగానే ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభువారి గుర్తు రావాలి. ప్రియురాలు అంటే ఎవరు గుర్తు రావాలి? సంఘం. ఎవరు? సంఘం అంటే ఎవరు? నువ్వు, నేనే. సంఘం అంటే ఎవరు? మనమే. సో ప్రియురాలు అంటే మనము గుర్తు రావాలి. మన ప్రియుడైన యేసు సంఘము అనబడుతున్న ప్రియురాలని వర్ణిస్తూ ఉన్నాడంట. చాలా ఆమె చూచినప్పుడు అతని కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుందంట. ప్రతి పార్ట్ని వివరిస్తూ ఉన్నాడు, ప్రతి పార్ట్ని పొగుడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి అవయము ద్వారా ప్రియుడిని ఆకర్షిస్తూ ఉన్నది సంఘం. ఆయన్ని చూపు మలుచుకోలేకపోతూ ఉన్నాడు. ఆ సంఘం మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోతున్నాడు ప్రియుడు. అలాగే చూస్తూ ఉన్నాడు. కారణము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలెను అని మనం చదువుతున్నాం. ఎలాగంటండి? దేనితోటంట? మన దేహముతో, మన దేహం అంతటితో కూడా దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏదో ఒక కన్నుతో నేను మహిమపరుస్తా చాలే, ఈ కన్నుతో పాపం చేస్తాను, ఏదో ఒక చిన్న అవయంతో దేవుని దగ్గరికి వస్తున్నాను కదా చాలే, ఆ తర్వాత నేను లోకంలో ఉంటాను అంటే కుదరదు. ఈరోజు ప్రతి అవయము కూడా ఎవరిని మహిమపరచాలంట? ప్రభువుని మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. ఇక్కడ ఎంత చక్కగా ఆ ప్రియుడిని ఆకర్షిస్తుందో, ఎంత వర్ణిస్తున్నాడంటే ఆమె అందాన్ని, ఆయన కళ్ళకి అంత అందముగా కనిపిస్తుంది. సంగమా, ఈరోజు ప్రియుడైన క్రీస్తుకి నువ్వు అందముగా కనపడుచున్నావా, అంద వికారముగా కనపడుతున్నావో పరిశీలన చేసుకో. ఈరోజు ఆత్మ సంబంధమైన సౌందర్యముతో నీ ప్రియుడైన క్రీస్తుని
నువ్వు ఆకర్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఈ 8 వచనాలని ఈరోజు చాలా శ్రద్ధగా పెట్టి మైండ్ పెట్టి ధ్యానిద్దాం. ఒక్కొక్క అవయవాన్ని ఎలా పొగుడుతున్నాడో ఈరోజు చూద్దాం. సంఘం అనే నీవు కూడా నీ అవయములను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నది. నీ ప్రతి అవయము కూడా నీ ఇష్టానుసారంగా వాడుకోవడానికి లేదు. ఇది నా అందము, నా శరీరము, నా బలం అంటానికి లేదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని, సంఘాన్ని ఏం చేశాడు? కొన్నాడు. కాబట్టి నీ ప్రతి అవయవం మీద, నీ జీవితం మీద ఎవరికి రైట్స్ ఉన్నాయంటే ప్రభువుకి మాత్రమే ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే మొదటి వచనంలో నా ప్రియురాలా అని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడండి ఆమెని? ప్రియురాలా. ఇష్టులను ప్రియురాలు అంటాము. ఇష్టం లేని వారిని పనికి మాలింది అని పిలుస్తాం. ఆ పనికి మాలినోడా, ఆ పనికి మాలిందా అంటాం. ఎందుకంటే వారి మీద ఒక అసహ్యత ఉన్నది కాబట్టి, వారిని చూచినప్పుడు ఒక కోపం వస్తుంది కాబట్టి వెంటనే ఆ పనికి మాలినదా, ఆమా, ఆడ అంటూ ఉంటారు. అదే ప్రియురాలు అని ఎప్పుడు అంటూ ఉంటామంటే ఇష్టముగా ఉన్నప్పుడు కదండి, నచ్చే విధముగా ఉన్నప్పుడు ప్రియురాలు అని మనము పిలుస్తూ ఉంటాము. ఆదాములో నుండి తీయబడింది అవ్వ. ఆదాములో నుండి తీయబడింది కనుక ఆమె యందు అతనికి ఏం కలిగిందంట? ప్రేమ. ఆయన ప్రక్కలో నుంచి పొడిచినటువంటి రక్తము ద్వారా సంఘము కడగబడినది కనుక సంఘము ఆయనకు ప్రియురాలుగా ఉన్నది. ఎవరికి ప్రియురాలుగా ఉందండి? సంఘము ఆయన. ఎందుకు? ఆయన ప్రక్కలో నుంచి కారిన రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు. పక్కలో నుంచి తీయబడినటువంటి అవ్వ ఆదాముకి ప్రియురాలైపోయింది. ఆయన ప్రక్కలో నుంచి పొడిచిన రక్తము ద్వారా నువ్వు కడగబడినందువలన ప్రియుడైన యేసు నిన్నేమని పిలుస్తున్నాడు? నా ప్రియురాలా అని. సంఘమును ప్రియురాలుతో పోల్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి. తనని ప్రియురాలను చేసుకున్నట్టుకు ఎంత గొప్ప త్యాగము చేశాడు మన ప్రియుడైన యేసు. ఈరోజు అలాంటి త్యాగాలు ఎవ్వరూ చేయరు. అన్ని దొంగ త్యాగాలు చేస్తారు. అన్ని దొంగ. ఒకడైతే ఒక ప్రియురాలకి రక్తంతో లెటర్ రాశాడు. పెద్ద రక్తంతో లెటర్ రాశాడు. తీరా చూస్తే అది వాడి రక్తం కాదు, కోడి రక్తంతో రాశాడంట. వాడికి తెలుసు అనుకుంటా, చదువుతున్నాడు, నాకు తెలీదు. వేరే వాళ్ళ రక్తంతో రాశాడని మాత్రమే నాకు తెలుసు. వాడి రక్తంతో రాయలే. చూడండి, మనుషుల త్యాగాలు ఈ విధంగా ఉంటాయి. మనుషుల త్యాగాలు ఇలా ఉంటాయి. కానీ ప్రియుడు నిన్ను ప్రియురాలను చేసుకొనుటకు తన స్వరక్తాన్నే ఇచ్చాడు. రెండవదిగా ఏమని పిలుస్తున్నాడంటే నీవు సుందరివి అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీవు సుందరివి, నీవు సుందరివి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఇక్కడ సుందరము అనే పదము అలంకరణగా మనం చూస్తే అలంకరణలో 3 భాగాలు ఉన్నాయి. అలంకరణలో 3 భాగాలు ఉన్నాయి. 1 అందము, 2 సౌందర్యము, 3 సుందరము. ఏంటంట? అందము, సౌందర్యము, సుందరం. ఈ అందము అనేది విలువైన ఖరీదైన వస్త్రాలు వేసుకున్నప్పుడు అందంగా కనపడతారు, విడిగా కనపడరు. మంచి మంచి వెలగలిగినటువంటి వస్త్రాలు వేసుకున్నప్పుడు వాళ్ళు అందంగా కనిపిస్తూ ఉంటారు. సౌందర్యం అనేది వెండి బంగారాలు ఆభరణాలు ధరించడం ద్వారా కొంత సౌందర్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. సుందరము అనేది పుట్టుకతో వచ్చేది. ఎట్లా వస్తుందంట? పుట్టుకతో వచ్చేది. పుట్టుకతోనే సుందరంగా ఉంటారు వాళ్ళు, చాలా చక్కగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏమీ పెట్టనవసరం లేదు, వాళ్ళ ఒంటి మీద ఏమీ వేయనవసరం లేదు, అంత సుందరంగా కనిపిస్తారు. మోషే పుట్టినప్పుడే ఎలాగున్నాడంట? బహు సుందరుడుగా ఉన్నాడంట. దావీదు గారు కూడా చక్కనోడంట, పుట్టగానే చాలా చక్కనోడు. మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పుట్టుకతోనే సుందరుడిగా మనం చూస్తూ ఉంటాం. ఇదే సంఘమునకు తగినటువంటి సుందరము. ఏంటి అంటే నువ్వు తిరిగి జన్మించుట ద్వారా, ఒకప్పుడు రోతగానే ఉన్నావు కరెక్టే, కానీ పాపంలో ఉన్నావు కరెక్టే, కానీ తిరిగి జన్మించుట ద్వారా అంటే క్రీస్తులో మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవటం ద్వారా నీవు సుందరముగా మార్చబడుతున్నావు. హల్లెలూయా. అందుకని ప్రియుడు సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? సుందరి. ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించినటువంటి బిడ్డవి, నీవు పాపమును విడిచి పరిశుద్ధతలో పుట్టినటువంటి బిడ్డవి, నా రక్తము చేత కడగబడిన బిడ్డవి. కాబట్టి నువ్వెవరివి? సుందరి అని పిలుస్తున్నాడు. ఇంకా సుందరగా ఉన్నావో లేకపోతే కంపుకొట్టే బిడ్డగున్నావో నువ్వే పరిశీలన చేసుకో. తర్వాత నీ ముసుకు గుండా. ఏంటంటండి? ముసుకు. ఇక్కడ ముసుకుని మనం చూస్తూ ఉన్నాం. ఈమె సంఘము ముసుగు వేసుకోవాలి.
ఏం వేసుకోవాలి? ముసుగు వేసుకోవాలి. చూడండి స్త్రీలలో ఎంతమందికి ముసుగు జారిపోయిందో సరి చేసుకోండి. ఒకసారి ముసుగు జారిపోయిన వాళ్ళందరూ సరి చేసుకోండి. జారిపోతుంది, నేను జారవంటలేదు. స్త్రీలకి కొన్నిసార్లు మనం ఎంత ఇదిగా పెట్టుకున్నా కూడా జారిపోతూ ఉంటాయి. సో అవి జారిపోయినప్పుడల్లా ఏం చేయాలంటే మనం పైకి వేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం పైకి లాగుకుంటూ ఉండాలి. మీకన్నా పై ఫ్యాన్లు, నాకు ఈ సైడ్ ఫ్యాన్ అల్లాడిస్తూ ఉంటుంది అనమాట ఈ ఫ్యాన్. మనము స్త్రీలు ముసుగు వేసుకోవాలి. ఇక్కడ ముసుగు స్త్రీకి అలంకరణగా ఇచ్చాడు దేవుడు. దేనికి ఇచ్చాడు? స్త్రీకి అలంకరణగా ఇచ్చాడు. రిబ్కా ఒంటె దిగి ఇస్సాకును చూడగానే ఏం వేసుకుందంట? ముసుగు వేసుకున్నట్లుగా. అంటే ఏంటిది? గౌరవానికి సూచన. ఒకటి దేనికి? ముసుగు గౌరవానికి సూచన, విధేయతకు సూచన, వినయమునకు సూచన, నమ్రతకు, దీనత్వానికి, మృదుత్వానికి సూచనగా ముసుగును చూస్తున్నాం. అబ్బా మాకు పర్వాలేదు మేము వేసుకోపోయినా అనుకోకండి. ప్రియ సంగమ, స్త్రీ అంటే అక్కడ పురుషుడు స్త్రీ అని భేదం లేదు, అందరినీ పోలుస్తున్నాడు. అలానే ముసుగేసుకోమని కాదు. ముసుగు అంటే విధేయతకి గుర్తు. ఏంటి? దేనికి? విధేయతకి గుర్తు. అంటే సంఘము క్రీస్తుకి ఏం చూపించాలంట? విధేయత చూపించాలి. నువ్వు విధేయత చూపిస్తున్నావు. ముసుగేసుకోవటం ద్వారా నువ్వు నా ప్రభువుని నేను గౌరవిస్తున్నాను అని అర్థము నువ్వు స్త్రీ. అలానే పురుషుడు దేవుని సన్నిధిలో విధేయతతో ఉన్నాడు అంటే ముసుగు వేసుకున్నట్లు, అంటే గౌరవించినట్లు ప్రభువుని. ఒక విధేయత చూపిస్తూ ఉన్నాడు పురుషుడు. ప్రియ సంగమా, ఈరోజు ముసుగు వేసుకున్న దానవై, చూడండి, ముసుగు వేసుకున్న దానవై నీ కన్నులు ఏంటంటండి అక్కడ? నీ కన్నులు చూడండి, నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని చదువుతున్నాం. గువ్వ కన్నుల గురించి మనము దాదాపు 2 times ధ్యానించాం కదా. సంఘములో ఉన్న 5 రకాల పావురాళ్ళ గురించి ధ్యానించాం. గువ్వ కన్నులు ఎప్పుడు కూడా రోధిస్తూ ఉన్నటువంటి కన్నులని, గువ్వ కన్నులు నిండా ఎప్పుడు వాటర్ ఉంటుందని, మరి ఆ గువ్వ గురించి, గువ్వ లక్షణాల గురించి మనము ధ్యానించాం. ఇక్కడ నీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. ప్రియురాలి కన్నులు కూడా ప్రియుడిని చూడండి ఎంత వర్ణిస్తున్నాడంటే, ఆమెలో ఉన్న ముసుగుని వర్ణిస్తున్నాడు, ఆమెలో ఉన్న సుందరాన్ని చూస్తూ ఉన్నాడు, ఆమె కన్నులను కూడా చూస్తూ ఉన్నాడు. ఆమె కన్నులు ఎలా ఉన్నాయంట? పరిశుద్ధముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఆకర్షించే కన్నులు పరిశుద్ధమైన కన్నులు. నీ కళ్ళు ఎలాగున్నాయి? నీ కళ్ళు దేన్ని ఆశిస్తున్నాయి? ఏ పాపాన్ని ఆశిస్తున్నాయో పరిశీలన చేసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్పబడిందండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్నులను ఉంచిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చూడండి, నీ కన్నులకు పవిత్రముగా కాపాడుకో. ఎందుకంటే నీ దేహానికి దీపం ఏంటిదంట? నీ కన్నే. కన్ను చెడిపోతే నీ యొక్క దేహం అంతా చెడిపోయినట్టే. ఈరోజు నీ కన్ను దేన్ని ఆశిస్తుంది? దేన్ని కోరుకుంటుంది? నీ కన్ను పాపం కొరకు పరిగెత్తుతుందా? నీ కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయా? జాగ్రత్త. నీ కన్నులు పరిశుద్ధంగా కాపాడుకోకపోతే సంసోను యొక్క కళ్ళు పీకి పడేసినట్లుగా పీకవలసి వస్తాయి. ఆ కళ్ళును పీకేయాల్సి వస్తాయి. ప్రియ సంగమా, నీ కళ్ళు ప్రభువు చూచినప్పుడు పరిశుద్ధమైన కళ్ళుగా ఉండాలి, కానీ ఆకర్షించేటువంటి కళ్ళుగా, ప్రభువుని ఆకర్షించే విధంగా ఉండాలి, కానీ లోకాన్ని ఆకర్షించే కళ్ళు కాదు నీ కళ్ళు. అలా ఉండకూడదు. ఈరోజు ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లలు, యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలంకరణ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన దుర్దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరలా చెప్తూ ఉన్నాను. ఎవరికో చూపించుకోవాలి, ఏదో అందాన్ని చూపించుకోవాలి, వాళ్ళు నన్ను చూడాలి, వీళ్ళు నన్ను పొగడాలి అనేటువంటి వస్త్రధారణ మీకు తగింది కాదు. అలాంటి మనసు మీకు తగినది కాదు. అది వ్యభిచార సంబంధమైన మనస్సు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒక డ్రెస్ వేసుకున్నా, ఒక చీర కట్టుకున్నా, ఏది చేసినా కూడా దేవుని మహిమకరంగా ఉండాలి, కానీ ఎవరికో చూపించాలి, ఎవరినో మెచ్చుకోవాలి, ఎవరో నన్ను చూసి మెచ్చాలనే విధంగా నువ్వు నీ మనసులో కాంక్షించి బయటకు వస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. ఈరోజు నీ యొక్క దేహమును చెరుపు వాటన్నిటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. నీ కన్నులు ముఖ్యంగా జాగ్రత్తగా కాపాడుకో. నీ కన్నులు దేన్ని ఆశపడుతూ ఉన్నాయి? దేని కొరకు పరిగెత్తుతున్నాయి నీ కళ్ళు? ప్రియ సంగమా, ఆ కళ్ళు చూసినాయి అంట. ఏంటండి? షీనారు పట్టు వస్త్రాన్ని, బంగారు కమ్మెని దేవుడు వద్దు అన్నా కూడా దాన్ని చూసినాయి అంట. ఏం చూస్తున్నాయి నీ కళ్ళు? పరిశీలన చేసుకో. అంతేకాదండి, ఇంకా ప్రభువు పొగుడుతూ ఉన్నాడు ఆమెని. ఏమని పొగుడుతూ ఉన్నాడండి? నీ తల వెంట్రుకలు
గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నాయంట. హల్లెలూయా. ప్రియురాలి తల వెంట్రుకలను కూడా పొగుడుతూ ఉన్నాడు. ఏమండి, ఆ తల వెంట్రుకలు ఎలాగున్నాయంట? గిలాదు పర్వతము మీద ఉన్న మేకల మందను పోలి ఉన్నాయని వర్ణిస్తున్నాడు ఆమె కురులను. సంగమా, ఈరోజు నీ తల వెంట్రుకలు కాపుదల. స్త్రీకి అందాన్ని ఇస్తాయి వెంట్రుకలు. జనరల్గా వెంట్రుకలు అనేవి మనిషికి అందాన్ని, బలంగా ఉన్నారు అంటానికి సూచనని మనకు చూపిస్తాయి, మంచి సౌందర్యాన్ని, ఆకర్షణ ఇస్తాయి. వెంట్రుకల వల్ల ఆకారం మారిపోతుంది. వెంట్రుకలు లేని వాళ్ళ ఆకారం మరొక విధంగా ఉంటుంది, వెంట్రుకలు ఉన్న వాళ్ళ ఆకారం మరొక విధంగా ఉంటుంది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి తల వెంట్రుకలు సంఘము యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను కనపరచుచుంది. హల్లెలూయా. తల వెంట్రుకలు ఆధ్యాత్మిక అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలను పరిశీలన చేసుకొని ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి హెయిర్ ద్వారా ఎలాగ దేవుని మహిమపరుస్తున్నావో నాకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, తన కురుల ద్వారా దేవుని ఎంత మహిమపరిచిందంటే లూకా సువార్తలో చూస్తాం. 7వ అధ్యాయము 38వ వచనంలో కనపడుతుంది. ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలని అత్తరుతో కడిగి తన తల వెంట్రుకలతో ఏం చేసిందంటే ఆయన పాదాలను తుడిచిందంట. ఆమె ఏం పొందుకుందండి? నెమ్మది పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు నీ తల వెంట్రుకలు నీ జీవితంలో ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావో నాకు తెలియదు. ఒకప్పుడు నేను యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడి నేను చెప్తూ ఉన్నాను. అన్యురాలుగా, విగ్రహారాధికురాలుగా నేను ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించే నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో నేను నా జుట్టుతోటి ఎంతగానో ఆకర్షించాలని ఎంతో ప్రయత్నించినటువంటి దాన్ని. నా జుట్టు చాలా పొడవు ఉండేది, పట్టి ఇట్లా పెట్టి తిప్పితే 2-3 రౌండ్లు తిరిగేది నా మెడ చుట్టూ. మా అమ్మ జడ కుచ్చులేసి ఇంత పొడుగున జడేసి రెడీ చేసేది మా అమ్మ. ఆ జడను ఊపుతా సినిమా పాటలు పాడతా తిరిగేదాన్ని, నేను తిరుగుతూ ఉండేదాన్ని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈరోజు నీకు దేవుడిచ్చినటువంటి సౌందర్యం దానితో చూడండి. ఆమె ఎంత అంటే ఇది ముఖ్యంగా స్త్రీకి చాలా గౌరవాన్ని ఇస్తుంది, అందాన్ని పెంచిద్ది. దాన్ని ఆ స్త్రీ ఎవరి పాదాల దగ్గర పెట్టేసింది? ప్రభువు పాదాల దగ్గర పెట్టేసిందండి. ప్రభువు పాదాల దగ్గర పెట్టేసింది. ప్రియ సంగమ, ఈరోజు గిలాదు పర్వతముతో ఆ కురులను పోలుస్తూ ఉన్నాడు. అనగా అది మేత స్థలము, పశువులకు మంచి మేత స్థలాన్ని ఇస్తుంది ఈ గిలాదు పర్వతము. గిలాదులో గొగ్గిలము దొరుకుతుంది, అది స్వస్థతకి గుర్తుగా కనిపిస్తూ ఉన్నది. ప్రియ సంగమ, మేకల మందతో పోలుస్తూ ఉన్నాడు ఆమె కుర్లను. దేనితోటి? మేకల మంద. అనగా ప్రియుడు తన తల వెంట్రుకలు, ప్రియురాలు తల వెంట్రుకలు మేకల మందతో, అనగా మేకలు నల్లగా ఉంటాయి, వాటి వెంట్రుకలు కూడా ఎలాగుంటాయి అంటే చాలా నల్లగా ఉంటాయి. మేకలను దేవుడు ఎలా పోల్చాడంటే దుష్టులతో పోల్చాడు. దేనితోటి? దుష్టులతో, పాపులకు గుర్తుగా వాటిని పోల్చాడు. అనగా నలుపు పాపమునకి గుర్తు. ఈరోజు పాపివైన నిన్ను ప్రభువు ఎంతగా ప్రేమించాడో, ఎంతగా నిన్ను ప్రేమిస్తూ వచ్చాడో ఆ మందను కూడా అని ఈ యొక్క విషయం ద్వారా ప్రభువారు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు మన ప్రియుడు. పాపులంటే యేసయ్యకి ఇష్టమే కానీ పాపము కాదండి. చాలామంది అంటారు పాపులతో కలిసి తింటూ ఉన్నాడు, శాస్త్రులతో కలిసి, పరిసయ్యులతో కలిసి అని అంటూ ఉంటారు. పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని కాదు ప్రేమించింది. ఈరోజు నీ కురులు ఒకప్పుడు ఎలాగున్నాయో నాకు తెలియదు, ఒకప్పుడు నీ కురులతో ఎలాంటి జీవితం నువ్వు జీవించావో నాకు తెలియదు. నేనైతే యథార్థంగా చెప్తూ ఉన్నాను, నా ప్రభువును తెలియనప్పుడు నేను కూడా విర్రవిగిన దాన్నే నా హెయిర్ తోటి. ఈరోజు నేను నిజంగా దేవుని సన్నిధిలో యథార్థంగా నిలబడి చెప్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువును మహిమపరిచేటువంటి కృపను నాకు ఇచ్చాడు ప్రభువారు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితం ఎలాగున్నదో నాకు తెలియదు. రండి, తర్వాత ప్రియురాలిని దేనితో ఏమి పొగుడుతున్నాడో చూడండి. నీ పలువరస కత్తెరవేయబడినవియు, కడగబడి అప్పుడే పైకి వచ్చినవియునై, జోడు జోడు పిల్లలు కలిగే ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. ఏంటి అంట? పల్లవరస. ఏం పొగుడుతున్నాడు ప్రియుడు? పల్లవరస. ఈరోజు ప్రియుడు పలవరసని కూడా పొగుడుతున్నాడు సంఘములో ఉన్న. అంటే చూడండి, నీ దేహములో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. ప్రతి అవయము ద్వారా కూడా ఒక ఆధ్యాత్మిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన వాక్యం ఉన్నది అక్కడ. అక్షరార్థముగా కాదు తీసుకోవాల్సింది. అబ్బా పళ్ళ భలే ఉంటాయి నా పళ్ళు అనుకోవటం కాదు.
పళ్ళు భలే ఉంటే నా పళ్ళ వరుస బాగుంటుంది అనుకోవటం కాదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా, అవును, ఈడ నీ పళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగుండాలంటే అవి సమానంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, అందంగా ఉండటానికి. పైకి ఒకటి కిందకి ఉండకూడదు. ఒకదాని మీద ఒక పన్ను ఉంటే వికారంగా ఉంటుంది, పుచ్చుపళ్ళు ఉంటే ఇంకా వికారంగా ఉంటుంది. అర్థమవుతుంది అన్న మాట. ప్రియ సంగమా, ఈరోజు భక్తి జీవితంలో నీవు కూడా క్రమమైన జీవితం కలిగి ఉండాలి, సమానముగా ఉండాలి, తెల్లగా అనగా పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. పైకి కిందకి ఉండకూడదు, అంటే పడిపోవటం లేగవటం భక్తిలో ఇష్టానుసారంగా నీవు ఉండకూడదు. ఒకదాని మీద ఒకటి గర్వపు స్వభావము నీ జీవితంలోనికి రాకూడదు. ఈరోజు ఎలాగుండాలి అంటే చక్కగా కత్తెరవేయబడినట్లు. అక్కడ ఎలా ఉన్నాయంటే ఆ పళ్ళు కత్తెరవేయబడినవి, చక్కగా కత్తెరవేసి సమానంగా, అంటే క్రమమైనటువంటి భక్తి జీవితానికి గుర్తు. దేనికి గుర్తు? క్రమమైన భక్తి జీవితానికి గుర్తు. నీకుందా ఆ క్రమమైన భక్తి? నీ జీవితంలో ఉన్నదా సహోదరి? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, క్రమమైన భక్తి జీవితం నీ జీవితంలో ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. తన పలవరస కూడా తనని ఆకర్షిస్తూ ఉన్నది, అనగా క్రమమైన భక్తి జీవితము, ఆ పరిశుద్ధ జీవితము అతన్ని ఆకర్షిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడటానికి లోపము లేకుండా పలవరస ఉండాలి. పలవరస బాగోపోతే అందం కూడా పోతుంది. అంతా బాగుంటుంది కానీ నవ్వంగానే ఆ పళ్ళ వల్ల అందం పోయిద్దండి అంటారు కదా. ఆ పళ్ళు కలర్ వల్ల అందం పోయిద్దండి అంటూ ఉంటారు. పల్లవరస ఏమాత్రము తేడా వచ్చినా అందమంతా పోతుంది. అంటే ఆత్మ సంబంధమైన దేవుణ్ణి మహిమపరిచే నీ భక్తి ఒక చిన్న లోపం ఉన్నా కూడా ఆత్మ సంబంధంగా నీ జీవితంలో నీవు దేవుని కృపను పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ప్రియ సంగమా, పల్లవరస అక్కడ చూస్తున్నాం. 3వ వచనం చూడండి, ఏం కనిపిస్తుంది ఇంకా అక్కడ మనకి? నీ పెదవులు, ఎస్, నీ పెదవులు. ఇక్కడ పెదవులు చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈడ మనిషికి ఒక ఇంటితో సమానంగా ఈ పెదవుల్ని పోలుస్తూ ఉన్నాం. దేంతోటి? ఒక ఇంటికి ద్వారబంధములు, 2 ద్వారబంధములు, ఇంటికి 2 తలుపులు ఎలానో ఈ యొక్క దేహములకు, ఈ నోటికి ద్వారబంధములు అంటే ఏంటి అంటే ఈ యొక్క ఈ పెదవులు ఒక మనిషి ఇంటికి సమానం. ఈ 2 పెదవులు 2 ద్వారబంధాలుగా చూస్తున్నాయి. ఇవి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మూయబడి ఉంటాయి. ఎలా ఉండాలి? మూయబడి ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే అవి తెరవాలి. ఇంటి తలుపులు కూడా చూడండి, మనము ఎప్పుడు పడితే అప్పుడు తెరుస్తూ ఉంటాం. ఇంటి డోర్స్ అవసరమైనప్పుడు డోర్లు తీసి పెట్టుకుంటాం. అవసరం లేనప్పుడు ఆ డోర్లు 2 ఏం చేస్తాం? క్లోజ్ చేసేసి తాళం వేసేసుకుంటాం. తలుపులు వేసేస్తాం, తాళం వేసేస్తాం. ప్రియ సంగమా, వాటికి తాళము, తలుపు అనేటువంటి ఆ యొక్క పెదవులను వేసి కాపాడుకోవాలి నీ జీవితంలో. ఈ పెదవులను ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఉపయోగించకూడదు. నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి, ప్రార్థించడానికి ఉపయోగిస్తే ప్రభువు నీకు పరలోక మర్మాలను బయలుపరుస్తాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త గారు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి త్వరగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. నిప్పును చేత పట్టుకొని ఎగిరి నా యొద్దకు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన. చూడండి, యెషయా ప్రవక్త పెదవులు కాల్చబడిన తర్వాత గొప్ప ప్రవచనము పలకగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత గొప్ప ప్రవచనాలు పలికాడు, అనగా తన పెదవులను కాపాడుకున్నాడు పాపము లేకుండా. ఈరోజు నీ పెదవుల ద్వారా ఎంత మాట పడితే అంత మాట, చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు, వచ్చేస్తూ ఉంటుంది, దొర్లుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇతరులను కించపరిచే మాట, గర్వంతో కూడిన మాట, అసభ్యమైనటువంటి మాటలు నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ నోరు సుందరము అంటూ ఉన్నాడు, కానీ నీ నోరు కంపు కొడుతుంది. నీ పెదవులు దాచబడి ఉండాలి, నీ నోరు సుందరము అంటున్నాడు, కానీ కంపు కొడుతుంది. కారణం ఏంటి? నువ్వు పలికే మాటలు. నీ పలికే మాటలు భయంకరమైనటువంటి పాపపు వాసన, దుర్వాసన వస్తున్నది. నీ నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన, చెల్లి చెప్పినట్లు వచ్చే ఆ దుర్వాసన కాసేపు ఉంటే పోతుంది, బ్రష్ చేసుకున్నాకో ఏదో పోతుంది. ప్రియ సంగమా, ఈరోజు నీ నోటిని అపవిత్రపరచుకొని, నీ నోటిని పాడు చేసుకొని, బూతులతో, సరసోక్తులతో ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి.
కృతజ్ఞతా వచనమే మీరు వచ్చించవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏం మాట్లాడకూడదంట? నోటితో బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఉచ్చరింపకూడదు. నిద్ర లెగిస్తే చాలు చమత్కారాలు ఎక్కువ వీళ్ళకి. పక్కన కూర్చుని ఒకటే చమత్కారాలు వేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. సెటైరీలు అంటారు మన భాషలో. ఏంటి సెటైరీలు? వీళ్ళ మీద వాళ్ళ మీద సెటైరీలు. అదేమంటే వరసైన వాళ్ళు అంటా ఉంటా. అట్ట సెటైరీలు వేసే సంసోనయ్య గారు కళ్ళు బాగొట్టుకున్నాడు కూర్చున్నాడు. అట్లాంటి సెటైరీలకి తావిచ్చే. ప్రియ సంగమా, ఈరోజు బూతులైనను సరసోక్తులు నీ నోట రాకూడదు. ఈరోజు భక్తి కలిగిన మాటలు, ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన మాటలు నీ నోట రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం కీర్తనకారుడు అంటాడు 63వ అధ్యాయం 11వ వచనములో, అబద్ధమాడు పెదవులు, అబద్ధమాడు నోరు ఏమవుతుందంట? మూయబడును అంటున్నాడు. ఒకరోజు నీ నోరు పడిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏమాడుతున్నావా? ఆ నోటితోటి అబద్ధాలు ఆడేస్తూ ఉంటావు. ఎప్పుడు చూసినా అబద్ధాలు, సేవకులతోటి అబద్ధాలు, పనికిమాలినటువంటి మాటలు మాట్లాడుతూ అబద్ధాలు. ఇందాక కీర్తన భాగం చదువుతూ కూడా పెదవుల గురించి మనం వాక్యమును ధ్యానిస్తూ వచ్చాం. దేవుని మహిమపరిచే విధముగా ఉండాలి అని. ఈరోజు మహిమపరచవలసినటువంటి నీ పెదవులతో అబద్ధములు ఆడుతూ ఉన్నావేమో, నీ నోటితో అబద్ధాలు ఆడుతూ ఉన్నావేమో. జాగ్రత్త సుమ. ప్రియుడికి అది ఇంపైనది కాదు. నువ్వు చిన్నదే కదా అని నువ్వు అనుకుండవచ్చు, చిన్న అబద్ధమే కదా అని నువ్వు అనుకోవచ్చు. అది చిన్నదైనా సరే ప్రభు దృష్టిలో, ప్రభువు నిన్ను వాడుకోవాలంటే ఆ చిన్నది కూడా నీలో ఉండకూడదు. మీరు ఎంతమంది అనుదిన ఆహారము జనీలన్నయ్య పెడుతుంది, మరి సేవకులు పెడుతుంది వింటున్నారో నాకు తెలియదు. మన ఈ మధ్య ఒక చిన్న స్టోరీ పెట్టారు. ఒక కుక్క, ఒక కాకి రెండు మంచి స్నేహంగా ఉంటున్నప్పుడు ఆ కుక్క ఇంటి యజమాని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రెండు స్నేహంగా ఉన్నాయి, చాలా బాగుంటా ఉన్నాయి. ఒకరోజు కాకి చాలా దిగులుగా కూర్చుందంట. కుక్క అడుగుతుంది, కాకి ఎందుకంత దిగులుగా కూర్చున్నావు? మా యజమాని పెట్టిన మొక్కలు నీకు కూడా ఒకటి ఇస్తున్నాను కదా, ఎందుకంత ఇదిగా ఉన్నావు అని అడిగితే కాకి అనిందంట, ఇదిగో ఈ ఇంట్లోకి కుక్కవైన నువ్వు వస్తున్నావు, పావురాళ్ళు వస్తున్నాయి, పిచ్చుకలు వస్తున్నాయి, అన్ని రకరకాలు అన్నీ లోపలికి రానిస్తున్నారు. నేనేం తప్పు చేశాను? నేను కూడా మంచిదాన్నే కదా, నన్ను ఎందుకు రానివ్వరు ఇంట్లోకి అని చెప్పి ఆ కాకి తెగ ఫీల్ అయిపోతూ ఏడుస్తుందంట. అప్పుడు కుక్క అనిందంట, నువ్వు మంచిదానివే కానీ నీ దగ్గర ఒక చిన్న దొంగ బుద్ధి ఉంది కదా. ఏముంది? దొంగ బుద్ధి ఉంది కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను తరిమేస్తారు లోపలికి వస్తే, ఎక్కడ ఏం తీసుకెళ్తావోనని అని చెప్పేసని. ఆ ఒక్క బుద్ధే కదా అనిందండి. ఆ ఒక్కటి చాలు వాళ్ళ కొంప కొల్లే రావటానికి. ఆ ఒక్కటి చాలు. తెలుసా అండి, మీరు చూసారో లేదో, మిషనరీ స్టోరీ ఒక బుక్ చదివారో లేదో, మేరీ జోన్ అనేటువంటి ఒక ఆమె జీవిత చరిత్ర, మేరీ బుక్, పూలగంప అనే పుస్తకం మీరు చదివినట్లయితే, ఆ పూలగంపలో పాపం ఆమె చాలా పేదది, దరిద్రురాలు. పాపం పూలు ఏదో చిన్న తోట పని చేసుకునే ఆమె. ఇది రియల్ స్టోరీ, మిషనరీ స్టోరీ. మనము ఏమంటాము, క్రిస్మస్లో డ్రామా కూడా వేసాం మనం. పూలుది ఆమె. అయితే ఆ యొక్క రాజు, ఆ దేశానికి మంచి పలుకుబడి ఉన్నటువంటి రాణి వారితో మంచి సహవాసం ఆమెకి ఏర్పడుతుంది. ఆ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒకరోజు సడన్గా కొన్ని కోట్ల విలువ చేసే వజ్రపు ఉంగరం కనపడదు. ఆ ఇంట్లో మాయమైపోతుంది, రాణి ఇంట్లో. ఇక ఎవరు తీస్తారు? ఆ ఇంటికి వస్తున్న పేదమ్మాయి ఆ అమ్మాయే. దాని తోడు పని మనిషి కుట్ర పన్నేసి ఆ అమ్మాయే తీసిందని చెప్పిద్ది. పాపం తను ప్రార్థన చేసుకునే ఆమె, దివారాత్రులు దేవుని మీద ఆధారపడి నమ్మకంగా ఉండే ఆమె, ఆమె మీద పడింది ఆ నేరం. కోర్టుకి వెళ్ళి శిక్ష కూడా వేస్తారు. పాపం ఆ శిక్ష తండ్రికి పడిద్ది. ఆ పాపం ఆమె ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ పొలాలు, వాళ్ళకున్న ఆ చిన్న భూములన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడి నుంచి. పెద్దదైపోయిద్ది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాక అది ఇల్లుకి ఒక చెట్టు ఏదో అడ్డు వస్తే ఆ చెట్టును కొడుతున్నప్పుడు ఆ చెట్టు పైన ఉన్నటువంటి కాకి గూడు కింద పడిద్ది. ఆ గూట్లో వజ్రపు ఉంగరం ఉంటుంది. హల్లెలూయా. అకారణంగా ఎవరి మీద మోపబడింది? పాపం ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి దాదాపు 25 సంవత్సరాలు తిండి లేక, వస్త్రాలు లేక, వాళ్ళ నాన్నగారు పేదరికములో పాపం చనిపోతాడు. చాలా భయంకరమైన అవస్థలు పడిద్ది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టదు ఆమె మేరీ. దేవుణ్ణి విడిచిపెట్టేది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఎవరు తీసుకెళ్లారండి? కాకి. కానీ ఆ నేరం ఎవరి మీద మోపబడింది? ఆ చిన్న పాపం పేదమ్మాయిన అమ్మాయి మీద మోపబడింది. ఒక చిన్నది చాలు నీ జీవితంలో, ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న అపవిత్రమైన జీవితము చాలు నీ జీవితంలో మొత్తం నీ బ్రతుకంతా కంపైపోవటానికి.
నీ బ్రతుకు మీద చెడు స్వభావం పట్టడానికి ఒక్క లోపము చాలు. ఈరోజు ఒక్క మాట కూడా నువ్వు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోకపోతే చాలా నష్టపోతావు నీ జీవితంలో. మంచిది. చూడండి, ఇంకా ఆమెను ఏం వర్ణిస్తున్నాడు ప్రియుడు, ఏమేమి వర్ణిస్తున్నాడండి? నీ ముసుగు గుండా విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. ముసుగు ఇందాకే చెప్పాను, విధేయతకి గుర్తు అని. కణతలు అంటే ఇవి మన ఆలోచనకి గుర్తు. దేనికి గుర్తు? ఆలోచన. ప్రియ సంగమా, నువ్వు కూడా నీ అవయములో ప్రతి అవయము దేవుని మహింపరిచే విధంగా కాపాడుకో. ప్రియుడిని ఆకర్షించాలి. ఈ యొక్క ఆలోచనలు అంటే తలంపులు, ఉద్దేశాలు, ఊహలు అన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తాయి మనకి. ఆలోచనలు అంటాం వాటిని కదా. మంచి ఆలోచన సంఘానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. చెడ్డ ఆలోచన సంఘాన్ని ఏం చేసిద్ది? పాడు చేసిద్ది. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అనే యెషయా ప్రవక్త మరి అక్కడ మాట్లాడుతూ ప్రభువారి గురించి ప్రవచిస్తూ ప్రభువారు చెప్తూ ఉంటాడు. మన తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు ఉన్నతమైన తలంపులు. ఈరోజు నీ ఆలోచనలు కూడా ప్రభువుని మహింపరుస్తున్నాయా, లేకపోతే నీ ఆలోచనలో కూడా ప్రభువుని హీనపరుస్తున్నావా? ఎలా ఉన్నాయి నీ తలంపులు, నీ ఆలోచనలు ఎలాగున్నాయి? ప్రియ సంగమా, ఈమె తలంపులు చూడండి, కణతలు అంటే తలంపులు విచ్చిన దాడిమ ఫలము వలె ఉన్నాయండి. విచ్చిన దాడిమ ఫలం అంటే దానిమ్మ పండుకి సూచన. దేనికి? దానిమ్మ పండ్లకి సూచన. దానిమ్మ పండు చెట్లు అట్లా పూలు ఎలా ఉంటాయి? చాలా అందంగా ఫలభరితంగా ఉంటాయి. అంటే ఈమె ఆలోచన మంచి ఫలాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? మంచి ఫలము, మంచి ఆశీర్వాదాన్ని అందిస్తుంది ఈ ప్రియురాలి ఆలోచన. మరి నీ ఆలోచన? ఎలాంటి సలహాలు ఇస్తున్నావు నీ భర్తకి? ఎలాంటి సలహాలు ఇస్తున్నావు సంఘంలో? ఎలాంటి సలహాలు ఇస్తున్నావు నీ స్నేహితుడికి? ప్రియ సంఘమా, పరిశీలన చేసుకో. ఈరోజు ఈ చెట్టు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. సంఘము యొక్క ఆత్మ ఫలములు ఈ విధంగా మధురంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ కణతల నుండి వచ్చే మంచి ఆలోచన దాడిమ ఫలము వలె ఫలించాలి అంటున్నాడు. ప్రియురాలి ఆలోచన మంచి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. ఇక 4వ వచనానికి వచ్చేస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడో తెలుసా అండి? నీ కందరము అంటే తెలుసా మీకు ఎవరికన్నా? కందగడ్డ కాదండి, నీ కందరము అనగా మెడ. ఏంటది? మెడ. ఎంత అసలు నిజంగా నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషము, చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఒక్కొక్క అవయవాన్ని ఎంత చక్కగా అండి పైనుంచి ఎంట్రుకలు అన్నాడు, కళ్ళు అన్నాడు, పెదాలు అంటున్నాడు, పళ్ళు అంటున్నాడు, నోరు అంటున్నాడు, కణతలు. అసలు ఇది కూడా కణతలు వదలలేదు. చూడండి ఇక్కడికి మళ్ళీ ఎక్కడికి వచ్చేసేసాడు. ఈ యొక్క కందరము. నీ కందరం అంటే ఏం భాగం? ఇది నీ మెడ భాగం అన్నమాట. మెడ తగ్గింపు స్వభావానికి గుర్తు. దేనికంట? యెషయా గ్రంథంలో అంటాడు కదా, సియోను కుమార్తెలు మెడచాచి ఓరచూపులు గర్విష్ఠురాండ్రై మెడచాచి కులుకుచూ నడుచుచున్నారు అంటాడు. గర్విష్ఠురాండ్రై అంటే మెడ ఎత్తుట అంటే గర్వానికి గుర్తు. ఈ మెడ విధేయతకు, దీనికి దేవునికి లోబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఇవి ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావో, ఇక్కడ కొన్ని మాటలు మనం చూసాం. అనగా జయ సూచకమని, దావీదు కట్టించినటువంటి గోపురము అని, 1000 డాలులని, సూరుల కవచాలని మనం చదువుతూ వచ్చాం. ఇవన్నీ కూడా అపవాదిని ఎదిరించటానికి నీకు సహాయం చేస్తాయి. ఎప్పుడు? తగ్గింపు స్వభావమును నీవు కలిగి ఉన్నప్పుడు. ప్రియ సంగమా, నీవు తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి. అంతేకాదు 5వ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. 5వ వచనంలో చూడండి, నీ ఇరుకు చెములు ఒక జింక పిల్లయు తామరలో మేయు కమలను పోలి ఉన్నవి అంటూ ఉన్నాడు. కుచెములు అనగా రొమ్ములు. ఏంటండి? రొమ్ములు అని అర్థం. ఆమె రొమ్ముల వలన ఎల్లప్పుడూ నీవు ఏమి పొందెదవు? తృప్తి పొందెదవు అని ఉన్నది. రొమ్ము ఆదరణకి గుర్తు. దేనికి గుర్తండి? ఆదరిస్తాము మనము కదా. అబ్రహాము రొమ్మున ఎవరు ఆనుకున్నారంట? లాజరు ఆనుకొని ఏమి తీర్చుకుంటూ ఉన్నాడు? సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ రొమ్మున ఆనుకొని అనేక మంది లోకములో నశించిపోతున్న వారు ఆదరించబడే విధముగా నీ ఉండాలి. కానీ
అనేకులను పాపములోనికి తీసుకువెళ్ళే బిడ్డగా నీవు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సామెతకారుడు అంటాడు 5:20, పరశ్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొనెదవు. పరశ్రీ రొమ్ము నువ్వు కౌగలించుకోవద్దు. నిన్ను ప్రేమించిన వాడు నీ ప్రియుడైన యేసు ఉన్నాడు. చూడండి, ఆమె ఆదరణతో కూడినటువంటి ఆమె రొమ్ము వలన అనేక ఆదరించబడుతూ ఉన్నాడు ప్రియుడు. ప్రియ సంగమా, ఈరోజు ఆదరించే బిడ్డగా నీవు ఉండాలి, కానీ అవమానపరిచే బిడ్డగా నీవు ఉండకూడదు. అనేకులకు ఆశీర్వాదకరంగా నీ వల్ల ఆదరించబడాలి. నీ దగ్గరికి వచ్చి ఒక సెకండ్ మాట్లాడగానే నాకల్లే చూడండి, నీ దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం ఒక వ్యక్తి మాట్లాడంగానే నీ మాటల్లో నుంచి ఆదరణ కలగాలి. హల్లెలూయా. ఏం కలగాలి? పాపం చేయాలనే ఆలోచన రాకూడదు. నీ కొంతమందితోటి మాట్లాడుతాను, చూస్తుంటా, గమనిస్తుంటా, ఒక 2 నిమిషాలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయగలి ఇంకా వాళ్ళ వెనక వాళ్ళు వెళ్తానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పాపపు ఆలోచనలు వచ్చేస్తాయి. వాళ్ళ మాటల్లో అలా ఆకర్షించే విధంగా పాపము జోడించి మాట్లాడతారు. వాళ్ళు పాపము జోడించి ఆకర్షిస్తారు. జాగ్రత్త సుమా. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. నేను ఇందాక కూడా చెప్తూ వచ్చాను, నీ వలన నశించిపోతున్న ఆత్మలు ఆదరించబడునుగాక. హల్లెలూయా. వారు బాధపడే విధంగా ఉండకూడదు. దీన ఒక మంచి తండ్రికి కుమార్తె యాకోబు గారికి, అలాంటి బిడ్డ, అనేకులను ఆదరించాల్సిన బిడ్డ, ఆమె వల్ల ఏమైపోయారండి? ఎంతోమంది పురుషులు నాశనం అయిపోయారు. చాలామంది నాశనం అయిపోయారు. ప్రియ సహోదరి, ఈరోజు నీ వల్ల ఆదరించబడాలి. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నట్టు, అనగా ఇది ఆదరణకి గుర్తు. దేనికి గుర్తు? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోనండి. అంటే మనం చదువుతున్నప్పుడు కొంచెం చదవటానికి ఇబ్బంది అనిపిస్తాయి ఆ మాటలు, ఏదో ఒక లోకంలోనికి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాదు, బాగా గమనించండి. నీ రొమ్ముల వలన ఆదరించబడ్డా. ఏంటంటే ఆదరించబడ్డా, ఆదరణకి గుర్తు అది. నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు ఆదరించటం. ఒక తల్లిలాగా మనల్ని కూడా మన ప్రియుడైన యేసు ఏం చేస్తున్నాడు? మనల్ని హక్కును చేర్చుకొని ఆదరిస్తున్నాడండి. మన బాధలో, మన కష్టంలో ఆయన మనతో ఆదరిస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆదరణకి గుర్తుగా ఉన్నావో లేదో పరిశీలన చేసుకో సంగమా. ఈరోజు ప్రియుడు తన ప్రియురాలని ఒక్కొక్కటి ఎంత చక్కగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆమె వెంట్రుకలు, ఆమె కణతలు, ఆమె కన్నులు, ఆమె పెదవులు, ఆమె నోరు అన్నీ కూడా ఎవరిని మహింపరుస్తున్నాయి? దేవుని. ఒక్కటన్నా లోకంలో ఉందా ఆమె? ఒకటన్నా లోకానుసారంగా ఇష్టానుసారంగా పెట్టుకుందా? ఒక అవయవాన్ని పాడు చేసుకుందా? మరి నువ్వెందుకు పొద్దున్న లెగిస్తే నీ అవయవాలన్నీ పాడు చేసుకోవడానికి చూస్తావు? దేవుడిచ్చిన అవయవాలను ఎందుకు పాడు చేసుకోవడానికి చూస్తావు? ఏదో విధంగా లోకంలో గడపడానికి చూస్తూ ఉంటావు. ఎందుకు అట్లాగా? జాగ్రత్త సుమా. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, వస్త్రధారణ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. మీ దేహమును చెరిపే వాటికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. ప్రియ సంగమా, ఇక్కడ ప్రియుడైన యేసు ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు తన ప్రియురాలు. చాలామంది అనుకుంటూ ఉంటారు వాక్యం అంటే ఆశీర్వదించటం ఇది అది అని. కాదు, ప్రియురాలైన నీవు ఆయన దృష్టిలో చక్కగా ఆత్మ సౌందర్యం కలిగిన బిడ్డగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన అంటున్నాడు, ఆయనకున్నవన్నీ నీకే ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదము నీదే. ఆ తర్వాత మనము ఒక మాట చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. చూడండి, ఏంటి 6వ వచనము చదువుతున్నాను. చూడండి ఒక మాట. ఎండ చల్లారి నీడలు జారిపోవు వరకు గోపురస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అంటూ ఉన్నది. ఎండ అనగా ప్రియురాలకి ఏమొచ్చేసింది అంట? శోధన. ఎండ దేనికి గుర్తు? శోధన. ఇంత అందంగా ఉన్నప్పుడు కూడా శోధనలు వస్తాయి. ప్రియుడు నిన్ను వర్ణించాడు, నిజమే. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు, నిజమే. కానీ శోధనలు మాత్రము తప్పవు. అదే ఇప్పుడు నేను హెచ్చరించిన హెచ్చరిక. అవే శోధనలు నిన్ను లాగుతీ లోకములోనికి. ఆ శోధనలో ఆ ప్రియురాలు ఎక్కడికి వెళ్తానంటుంది? నీడకు నేను వెళ్ళేదను అంటున్నది. ఏ నీడకు వెళ్ళాలి నువ్వు? మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను ఆశ్రయించిన. ప్రియ సంగమ, దేవుని నీడను నువ్వు ఆశ్రయించాలి. ఈరోజు నీ శోధనలో, నీ శ్రమల్లో సంగము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈరోజు గోపురస పర్వతముతో, సాంబ్రాణితో ప్రభువు ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆమె ప్రార్థనా జీవితము అంతా ఆయనకి ఇష్టము కలిగిస్తూ ఉన్నది. సాంబ్రాణి అనగా ప్రార్థనా జీవితము చూడండి, ఆయన ఆకర్షిస్తుంది. సంగమం, మరి ఏది ఈరోజు నీ ప్రార్థనా జీవితం?
ఇంకా మిగతా ఉన్న దినాలు కొద్ది దినాలు. మరి ఎంతమంది ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు సంగమం. నీ ప్రార్థనా జీవితం ప్రియుడిని ఆకర్షించాలి. ఇవన్నీ చూసి ప్రియుడు ఆమెకు ఒకే ఒక్క సర్టిఫికెట్ ఇచ్చాడు, ఆమెను వర్ణించేసి ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? 7వ వచనంలో, నా ప్రియురాలా అధిక సుందరివి. ఆమేన్. ఏమి లేదంట అంటే ఏమి కళంకం అంటే పాపము. ఏమి లేదు సంఘములో, పాపము లేదు. తన ప్రియురాల్లో పాపము కనపడట్లా. సంగమా, ఈరోజు దేవుడు నిన్ను కూడా వర్ణిస్తున్నాడు. ప్రియురాలు అనబడిన నిన్ను కూడా వర్ణిస్తున్నాడు. నీవు నిజంగా అలా జీవించటానికి, అలా బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతున్నావని ప్రియుడు కూడా నీ యందు ఆనందిస్తున్నాడు. నీ యందు ఆనందిస్తూ ఉన్నాడు. నీ శ్రమల్లో నువ్వు ఆయన నీడను ఆశ్రయించినప్పుడు నీలో కూడా ప్రభువుకి ఏం కనపడట్లేదంట? ఏ కళంకము నీ జీవితంలో కనపడట్లా. హల్లెలూయా. ప్రభువుకి ఇష్టంగా మారిపోయావు నువ్వు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నిజంగా నిన్ను నువ్వు దేవునికి ఇష్టంగా మార్చుకుంటున్నావు. ప్రతిరోజు దేవుడికి ఇష్టంగా బ్రతకటం నువ్వు నేర్చుకుంటున్నావు. నా మట్టుకు నేనైతే ఈ పరమగీతాల్లో నేర్చుకుంటున్నది మాత్రం ఇదేనండి. నేను ఈ 40 దినాల్లో ఈరోజు నా దేవునికి ఎలా ఇష్టం, ఈరోజు నా దేవునికి ఎలా ఇష్టం. అనారోగ్యంతో ఉంటే శరీరము రోగాలు అవి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయండి. ఆత్మ మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎంత బలహీనమైనా సరే మనం ప్రభువుని ఎలాగ సంతోషపెట్టాలనేదే చూసుకోవాలి. ఈరోజు దేవుని ఎట్లా ఉంటే నేను సంతోషం నా ప్రియుడికి, ఆ ప్రియురాల్ని రోజుకొక విధంగా వర్ణిస్తున్నాడు. ఎంత సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, ఎన్ని అందం, ఎంత ఆమెలో ఎన్ని వర్ణాలని వర్ణిస్తూ ఉన్నాడు. అంటే మన ప్రియుడు ఎంత చక్కని జ్ఞానవంతుడో చూడండి, ఎంత ఆశ కలిగిన వాడు మన ప్రియుడు మన ఎడల. అలాంటి మన ప్రియుడి కోసం, మన ప్రియుడిని తృప్తిపరచుట కోసం, మన ప్రియుడిని గణపరచుట కోసం ప్రియురాలనబడుతున్న సంఘం అనే మనము ఎంత సంతోషపెట్టాలి మన దేవుణ్ణి, ఇంకా ఎంతగా భక్తి కలిగి ఉండాలి. ఆమెలో ఏమీ లేదంటే అండి, కళంకము లేదు. అవును, సంఘము కూడా ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లు 5వ అధ్యాయము 25, 26, 27లో సంఘము కూడా ఎలాగ ఉండాలంట? మడతైనను మచ్చైనను కళంకమైనను లేనిదిగా సంఘం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు ఉన్నావా? ఇలా ఉన్నావా? ఈ ప్రియురాల్ని ఈ విధంగా పొగిడాడంటండి. ఎవరు పొగిడింది? ప్రియుడైన యేసు. ఇట్లా చెప్పుకుందాం. ఎవరు పొగిడారు? ప్రియుడైన యేసు. ఎవరిని పొగిడాడు? ప్రియురాలనబడిన సంఘాన్ని పొగిడాడు. ఇంతవరకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఫస్ట్ ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇంకా 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 ప్రియురాలా అని స్టార్ట్ చేశాడు కదండి. ప్రియురాలా అని స్టార్ట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఏం తీసుకున్నాడు అమ్మా? దేహము అని అన్నాడు, తర్వాత సుందరి అన్నాడు, ఆ తర్వాత ముసుగు గురించి, కన్నుల గురించి, తల వెంట్రుకల గురించి, కణతల గురించి, పలువరస గురించి, నోరు గురించి, ఏమండి ఇంకా పొగుడుతూ ఈ యొక్క ఏంటిది, అది మెడ గురించి ఏంటి చెప్పాను? కళంకము కందరము ఏంటది? కందరము, కుచములు అనగా రొమ్ము గురించి మరి నిజంగా పొగిడి, ఆమె శ్రమలో కూడా నా దగ్గరికి నా నీడకు వచ్చింది, ఈమెలో పాపము లేదని పొగడగానే ఈమె ఒక స్టెప్ పైకి ఎక్కిందంట. ఈ స్టెప్ ఏదో చదివేసి ముగించేసుకుందాం. చూడండి 8వ వచనం. ప్రాణేశ్వరి లెబానోను విడిచి, కొంతమంది చదువుతుంటే పదాలే అర్థాలే మారిపోతున్నాయండి. నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. చూడండి, లెబానోనుకు వెళ్ళిపోయిందేమో. ఇంతలోనే ఏడకెళ్ళి కూర్చుంది? వర్ణించగాని ప్రియురాలు ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంది? లెబానోనికి వెళ్ళి కూర్చుంది. లెబానోనికి వెళ్ళిపోయిందండి. దేవుని కంటే పైభాగంలో మనం ఉండకూడదు. లెబానోను చాలా ఎత్తైనటువంటి ప్రదేశం. ఏంటిది అది? ఎత్తైనటువంటి ప్రదేశంగా మనం చూసి 7 వచనాల్లో పొగడగానే ఎత్తుకెళ్ళిపోయిందేమో. వెళ్ళాలనుకున్నాడు ఎవడు? నాకు ఆయనకి కొంచెమేగా సింహాసనం, కొంచెం కిందే కదా ఆయనది, నా మీద కొంచెమే కదా పైకి ఉంది, నేను కూడా వెళ్తా అనుకున్నాడు. ప్రియ సంగమా, అపవాది దేవుని కంటే తనను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. ఈరోజు ప్రియుడైన యేసు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. మంచిది. సంఘములో కూడా నువ్వు పాటుపడుతున్నావు, మంచిది. పరిచర్య చేస్తున్నావు, మంచిది. పొగిడినప్పుడేమో అబ్బా అని ఉబ్బిపోవటం,
పొగడినప్పుడేమో ఏంటి నన్ను అని అనుకోవటం, అలా చేయకూడదు. దాన్నే పైకి వెళ్ళిపోవటం అంటారు. లెబానోను కంటే పైకి వెళ్ళిపోవటం అనే మనస్తత్వం. మనము క్రిందికి దిగి రావాలి, కానీ మరి కింద చూడకూడదు, కిందకి చూడకూడదు. ఎక్కడికి రావాలంటే కిందికి దిగి రావాలి, అంటే తగ్గించుకొని రావాలి. దావీదు ఏం చేశాడు? ఆ పైనుంచి మేడపై నుంచి కిందకి వచ్చేసాడు. కిందకి చూడటం వేరు, ఒకసారి చూశాడు, కానీ తర్వాత ఏం చేసేసాడు? కిందకి వచ్చేసాడు, అక్కడి నుంచి దిగేశాడు. ఫస్ట్ చూశాడు, చూడటం వల్ల భయంకరమైన నష్టం వచ్చింది, కానీ దిగటం వల్ల, తగ్గించుకోవటం వల్ల ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు మనల్ని మనం హెచ్చించుకోకూడదు, పైనున్న వాటిని వెతకాలంట. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-4 వరకు చెప్పినట్టు మనము పైనున్న వాటిని వెతకాలి, కానీ కిందున్న వాటిని కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లెబానోను దిగి క్రీస్తు వైపు మనం చూడాలి. ఆమె వెళ్ళిపోయింది, కొంచెం గర్వం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. ఏమొచ్చేసింది? గర్వం వచ్చింది. ఈరోజు నీ భక్తిని బట్టి, నీ పరిచర్యను బట్టి, నీ నీతిని బట్టి నీకేమైనా గర్వం వస్తుందేమో. ఈరోజు నేను బాగున్నాను, మరి వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, అంతా బాగున్నాను అని ఒకలాగా నీకు తెలియకుండా నీ జీవితంలో ఏదైనా గర్వం వస్తుందేమో. జాగ్రత్త. ఆత్మ సంబంధమైన గర్వము రానియొద్దు నీ జీవితంలో. ఎప్పటికప్పుడు నలక్కొట్టుకొని శరీరాన్ని, హల్లెలూయా, మన శరీరాన్ని ఎప్పటికప్పుడు నలకట్టుకోవాలి. ప్రియుడు తన ప్రియురాలని వర్ణిస్తూ ఉన్నాడు. సంగమా, ఈ వర్ణనలో ప్రియురాలనబడిన నీవు ఏ లోపము కలిగి ఉన్నావో నాకు తెలియదు. ఏ అవయములో, ఏ భాగములో లోపము కలిగి ఉన్నావో పరిశీలన చేసుకో, సరి చేసుకో. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రియుడు తన ప్రియురాలని వర్ణిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రభా, మా జీవితాల్లో మేము కూడా తండ్రి మా అవయములను నాయన దేహం చేత మిమ్మల్ని మహింపరిచేవారుగా, మా అవయముల చేత మిమ్మల్ని ఘనపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయమని నాయన. ఎక్కడ మేము గర్వించకూడదు. మా భక్తిని బట్టి, మా నీతిని బట్టి, మా పరిశుద్ధతను బట్టి నిన్ను మహింపరచాలి, కానీ గర్వహృదయం రాకూడదు ప్రభా. అలాంటి కృపా భక్తి మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.